లైఫ్ స్టైల్ శ్రోతలకు ధన్యవాదాలు. లైఫ్ స్టైల్ సక్సెస్ సిరీస్‌లో భాగంగా ఐ లైక్ మనీ, ఐ లవ్ మనీ, ఐ వాంట్ మనీ అనే విషయం గురించి తెలుసుకుందాం. ఒక ప్రపంచ స్థాయి క్రీడాకారుడు ఎలాగైతే తన ఆట మీద ప్రత్యేకమైన మనసు పెట్టి, దృష్టి పెట్టి ప్రాక్టీస్ చేస్తాడో, అలాగా మీ శరీరంలోని ప్రతి కణంలోనూ ధనం మీద ప్రేమభావాన్ని నింపండి. ఈ స్వచ్ఛమైన ప్రేమ స్థితి ధన ప్రవాహానికున్న ఆటంకాలను తొలగించి ధనాన్ని మీ జీవితంలోకి ప్రవహింపజేస్తుంది. ఈ డబ్బు అనేది మనం ఉన్నంత కాలమే కాకుండా ఈ లోకాలు ఉన్నంత కాలము ఈ డబ్బు ఉంటుంది. ఇది శాశ్వతం. డబ్బు గురించి మనకు ఇంతకాలం తెలిసిన దానికన్నా ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. చాలా ఆర్థిక సమస్యలు అధిగమించడానికి 3 మార్గాలు ఉన్నాయి. అసలు ఆర్థిక సమస్యలను పట్టించుకోకుండా ఉండి ఆ సమస్యలను ఎలాగైనా పరిష్కరించమని భగవంతుడిపై భారం వేసి ప్రార్థన చేయటం తొలి పరిష్కారం. ఇక తాత్కాలికంగా సమస్యను పరిష్కరించుకునే మార్గాలు ఆలోచించడం రెండవ పరిష్కార పద్ధతి. ఇక చివరగా మిగిలింది సమస్యల మూలాల్లోకి వెళ్ళి శాశ్వతంగా ఆర్థిక సమస్యను పరిష్కరించుకోవటం. డబ్బును ఆదా చేసే విధానాన్ని చిన్న వయసులోనే అలవరుచుకోవాలి. వ్యాధి వచ్చాక చికిత్స కన్నా వ్యాధి రాకుండా చూసుకోవటం మంచిది కదా. జీవితంలోని ప్రతి దశలోనూ డబ్బు అవసరం ఉంది. ఇంధనం లేకపోతే వాహనం ఎలాగ ఆగిపోతుందో, డబ్బు అందుబాటులో లేకపోతే జీవితము నిలిచిపోవచ్చు లేదా చీకటిగా మారవచ్చు. పుట్టుక నుండి కాటి వరకు మాత్రమే డబ్బు అవసరం అనుకుంటే పొరబడినట్టే. అంత్యక్రియలు ఎవరో ఉచితంగా రారు. దీనికి కూడా డబ్బు అవసరం ఉంది. అందుకని మీరు డబ్బును కాదనుకుంటే అది మీ దరి చేరదు. మీరు కావాలనుకున్న రోజు అది మీ దగ్గరికి రాదు. నీవు నవ్వితే లోకం నీతో కలిసి నవ్వుతుంది. ఏడ్చినప్పుడు మాత్రం నీ దగ్గరికి ఒక్కరు రారు. విజయం సాధించినప్పుడు అందరూ వెంట ఉంటారు, తమ పాత్ర ఉందంటారు. కానీ ఓటమి పాలైతే నీవు ఒంటరివి, అనాథవి. డబ్బు మన చేతిలో నిండుగా ఉన్నప్పుడు దానిని అస్సలు పట్టించుకోం, దాని విలువను గుర్తించం. కానీ అదే డబ్బు లేనప్పుడు లోకం తల్లకిందులైనట్టుగా ఉంటుంది. డబ్బుకు సంబంధించినంత వరకు 2 మార్గాలు ఉన్నాయి. మనం తీసుకునే ప్రతి చర్య మనల్ని డబ్బు వైపైనా నడిపిస్తుంది లేదా డబ్బు నుండి దూరంగా అయినా తీసుకువెళ్తుంది. మనిషిలోని బద్ధకం, డబ్బుకున్న విలువను తెలుసుకోలేని గుణం, ఆదాయ వ్యయ వివరాలు సరిగ్గా తయారు చేసుకోలేని లక్షణం, డబ్బును పట్టించుకోకపోవటం, సమస్యల నుండి పారిపోవటం, విఫలమైన ప్రతిదానికి అర్థం లేని వివరణలు ఇవ్వటం వంటి లక్షణాలు మనిషిని డబ్బుకు దూరంగా చేస్తాయి. డబ్బును పోగొట్టుకోవటం లేదా డబ్బును వృధాగా ఖర్చు చేయటం అనేది మీరు ఎన్నిసార్లు చేశారో అదంతా కరెన్సీ నోట్లను ముక్కలుగా చించివేయటం వంటిదే. మీరు గతంలో ఎంత డబ్బును అలా పోగొట్టుకున్నది, వృధాగా ఖర్చు చేసినది లెక్కగడితే ఎంత ఉంటుందో అంత మేర మీరు కరెన్సీ కట్టలను చించి ముక్కలు చేసినట్టే. డబ్బులో ప్రతి రూపాయికి ఉన్న విలువ గుర్తిస్తే డబ్బుకున్న విలువను గుర్తించగలుగుతాం. రూపాయికి ఏం విలువ ఉందిలే అని మీరు అనుకుంటే పొరపాటు. ఆ ఆలోచనలతో డబ్బును వృధా చేసే అలవాటు ఏర్పడుతుంది. డబ్బును ఎలా చూడాలో, ఎలా వాడాలో తెలియక తమకున్న విశేష సంపదను కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు. ఒక పెద్ద టైటానిక్ నౌక మునిగిపోవటానికి కారణం దానికి ఏర్పడిన చిన్న రంధ్రమే. చేతిలో నుండి ₹1 కూడా వృధాగా బయటికి వెళ్ళకూడదు. మీకు తెలియకుండా లేదా మీ నియంత్రణ లేకుండా ₹1 కూడా ఖర్చు కాకూడదు. లోకంలో 2 అంకెలు ఉన్నాయి. అవి 1 0, 2 1. ఇక మిగిలిన సంఖ్యలన్నీ ఆ 2 అంకెలు కలయికే. 0 అనేది అంతానికి, 1 అనేది నూతన ప్రారంభానికి సంకేతాలు. మన సాంప్రదాయంలో బహుమతిగా ఇచ్చే డబ్బు ₹11, ₹21, అలాగే ₹51, ₹101, ₹501 బహుమతిగా ఇవ్వటం అంటే అవి అందుకున్న వ్యక్తి కొత్త జీవితం ఆరంభించమని ఆశీర్వదించటం లాంటిదనమాట. 1ని జత చేయటం అంటేనే అది అదనపు అంశాన్ని జత చేయటం. అది విశేష సంపదకు చిహ్నం. ఈ డబ్బు గురించి నీవు ఆలోచించాలి,
కానీ చాలామంది తమ డబ్బు గురించి కాక ఇతరుల దగ్గర ఉన్న డబ్బు గురించి ఆలోచించడం దురదృష్టకరం. ఇతరుల దగ్గర నుండి మీకు ₹1 కూడా రాదు. మీ డబ్బు మాత్రమే మీ సొంతం. వారి డబ్బు వారిదే. కాబట్టి మీ డబ్బు గురించి మీరు ఆలోచించుకోండి. జాతీయ, అంతర్జాతీయ బడ్జెట్ ఆర్థిక విషయాల గురించి మాట్లాడతాం కానీ సొంత ఆర్థిక విషయాల గురించి పట్టించుకోం. జీవితంలోని పలు అంశాలను డబ్బు జటిలం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ వాస్తవంలో డబ్బు ఉన్నదే జీవితాన్ని వీలైనంత సరళం చేయటానికి. డబ్బు లక్ష్మీదేవి, గౌరవించాలి. డబ్బు అది కాణి అయినా రూపాయి అయినా పొరపాటున జారి కింద పడితే కళ్ళకద్దుకుని తిరిగి తీసుకుంటారు. పొరపాటును కూడా నోట్ల మీద కాలు వేయరు. అలా డబ్బును అవమానిస్తే లక్ష్మీదేవి తిరిగి వెళ్ళిపోతుందనే భయం. డబ్బు చేతిలో ఉన్నప్పుడు దాని విలువ గుర్తించగా విచ్చలవిడిగా వెదజల్లి తర్వాత బికార్లైన వారు ఎందరో. ఏ రోజు డబ్బు లెక్కలో ఆ రోజు చూసుకోవటం అనే అలవాటు వెలకట్టలేనిది. మీ జీవితంలో వచ్చి వెళ్తున్న ప్రతి రూపాయికి లెక్క ఉండాలి. ఇటువంటి ఖచ్చితమైన లెక్కలు రాసుకున్నప్పుడే వృధా ఖర్చులు లేదా పనికిమాలిన ఆదా వంటి ఇబ్బందికరమైన వాటిని ఆపేందుకు వీలుంటుంది. ఆస్తులు అనేవి మన కోసం మనం సంపాదించుకున్నవే. అయితే అవసరమైనప్పుడు వాటిని అమ్మటం తప్పు కాదని తెలుసుకోవాలి. అనుకోని సంఘటనలు సంభవించి ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నప్పుడు ఆస్తులు అమ్ముకోవాల్సిన అవసరం వస్తుంది. ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కడం ముఖ్యం కదా. గుడ్ లైఫ్ స్టైల్, గుడ్ లైఫ్ స్కిల్ అండ్ గుడ్ లక్.